దట్స్ వాట్ నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ టీడీపీ జెండాలు పట్టుకోవడం ఎందుకు? టీడీపీకి నిరసనలు చేయాలనుకుంటే మహిళలో రైతులో ఎవరో నిరసనలు చేయాలి దానికి సంబంధించి ఆందోళనకారులుగా. కానీ అక్కడ టీడీపీ జెండాలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు ఫోటోలో, లోకేష్ గారి ఫోటోలో ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? డైరెక్ట్గా మెడలో టీడీపీ పసుపు కండవాలు వేసుకొని దానికి సంబంధించి నిరసనలు చేయడం ఎందుకు అన్నాను. మళ్ళీ దాన్ని రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి రైతుల మీద ఆపాదించడం ఎందుకు? ఇప్పుడు అదే పొలిటికల్ లీగల్ ప్రాసెస్ వదిలేసి పొలిటికల్ ప్రాసెస్కి వస్తున్నారు. మీరు అన్నట్టు కృష్ణరాజు ఫోటో, కొమ్మినేని ఫోటో, జగన్ ఫోటో పెట్టేస్తున్నారు. భారతి గారు స్పందించాలి, మౌనం విడాలి. మౌనంగా ఆడుంది భారతి గారు. సాక్షి యాజమాన్యం విస్పష్టమైన ప్రకటన చేసింది కదా, మాకు సంబంధం లేదు, దీంతో డిజోన్ చేసుకుంటున్నాము, యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేశారు. బహిరంగంగా సాక్షి వేదికగానే జరిగిన పరిణామానికి క్షమాపణ చెప్పాడు కొమ్మినేని. కాబట్టి సాక్షి యాజమాన్యం మౌనం వీడింది ఎప్పుడో. మౌనం వీడి సాక్షి యాజమాన్యం స్పందించడం అంటే భారతి గారు స్పందించినట్టే కదా. కాబట్టి స్పందించి చెప్పేసింది. అయినా మీకు అనుమానం ఉంది వాళ్ళే ప్రోత్సహించారని తేల్చేయండి. A3గా మేనేజ్మెంట్ పెట్టారు కదా మీరే. విచారణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతాం కదా, తేల్చేసి ప్రజల ముందు దోషుగా నిలబెట్టండి. అది వదిలేసి వాళ్ళ ముగ్గురిని కలిపేసి మీరు జగన్ గారికి ఏమి సంబంధం? పాయింట్ ఏంటంటే భారతి గారన్నా చైర్మన్, కానీ ఆయనకి ఏమి సంబంధం? వైసీపీకి ఏం? ఆయన ఫోటో కూడా వాళ్ళిద్దరు పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు నడిపినట్టుగా మీరు మాట్లాడితే పొలిటికల్ యాక్టివిటీ. రెండు, ఈ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఒక్క తెలుగుదేశం ఎందుకు పోతున్నారు యాక్టివిటీలోకి? అంటే అర్థం ఏంటి? సాక్షి కార్యాలయాల మీద పోవడం ఏంటి? అది చాలా దారుణమైన పరిస్థితి. సాక్షి మీ మీద మీకు అనుమానం ఉంది ఏమని? భారతి గారి నాయకత్వంలో సాక్షి ఇవన్నీ చేయిస్తా ఉందని మీరు నమ్ముతున్నారు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మందే, కేంద్ర ప్రభుత్వం మందే, విచారించేది మన ప్రభుత్వమే. తేల్చేయండి అంటున్నాను. అనుమానాన్ని తేల్చేసేయండి. మళ్ళీ జగన్ గారి దగ్గర పోవడం ఎందుకు? భారతి గారిని లాగడం ఎందుకు? కాబట్టి ఎప్పుడు ఇది వాడికే నష్టం ఒక దశ దాటిన తర్వాత. ఇప్పుడు రాష్ట్రం అంతా మీరైనా నేనైనా తెలుగుదేశం వాళ్ళతో సంబంధం లేకుండా అసంబంధంగా, అసహజంగా కృష్ణరాజు వ్యాఖ్యలు చేసినాడు. వ్యాఖ్యలు చేసిన దాన్ని మనందరూ ఖండిస్తున్నాం. అది ఒక సామాజిక సమస్యగా చూస్తున్నాం. ఆ సామాజిక సమస్య మీరు రాజకీయ సమస్య చేస్తే ఉండే సానుభూతి పోతుంది. పొలిటిసైజ్ అయితే, పొలిటిసైజ్ కాదు. మీరు విచారణ జరుపుతున్నారు, తేల్చేయండి. తప్పు తేల్చేయండి. మీరు జగన్ ఆడికి వస్తే ఆడికి వస్తాను అంటే అది ఎక్కడ న్యాయం? కాబట్టి ఇది సరైనది కాదు. ఇది తెలుగుదేశం యాక్టివిటీగా మారుతా ఉంది. ఇది మంచిది కాదు. తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. డైరెక్ట్ గా జెండాలు ఎత్తుకుపోతున్నారు, ఇంకా ఆపాదించాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు జగన్ దగ్గరికి నిరసన తెలియజేయాలి, సాక్షిని బ్యాన్ చేసేసేయండి, జగన్ వెళ్ళిపోవాలి ఆ రాష్ట్రం నుంచి. సాక్షిని బ్యాన్ చేయాల్సింది ఊరు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు నిరసన చంద్రబాబు గారి దగ్గర ప్రభుత్వం దగ్గరకు పోండి, నిషేధించేయమనండి. ఎట్లా నిషేధిస్తారో చూద్దాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరివేశారు కదా, ఓడించేశారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? కాబట్టి రాజకీయాలు తరివేయడం అంటే అర్థం ఓడించడమే. ఓడించేసినారు కదా. ఈ 4 ఏళ్ళు మనమే పరిపాలించుకొని బాగా పరిపాలించి ప్రజలందరూ ఆనందంగా ఉంటే జగన్ మళ్ళీ ఓడిస్తారు. మీకు ఆ పని చేయకుండా ఈదుల్లోకి వచ్చి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతారా? కాబట్టి ఈ రోజు పొదిలికి వచ్చి అంత గట్టిగా మాట్లాడాడు. అన్ని వేల మంది, లక్షల మంది జనం వచ్చాయండి. లీగల్ ప్రాసెస్ నమ్ముకోండి, లీగల్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి, తప్పు ఉంటే నిరూపించండి, అక్కడ ఆ విచారణ సమస్య ఆధారాలు ఇవ్వండి. అంతే తప్ప ఈ రకంగా పొలిటికల్ యాక్టివిటీగా ఇంకా పెంచారంటే సామాజిక సమస్య పట్ల అందరికి సానుకూలంగా ఉన్నది కాస్త ఇది రాజకీయ సమస్యగా మారితే అల్టిమేట్ గా ఎవరైతే ఆందోళన వాళ్ళకే నష్టం. అది మంచిది కూడా కాదు. కాబట్టి ప్రభుత్వ నాయక తెలుగుదేశం పార్టీ మీ మిత్రపక్షాలు మీతో ఎందుకు రావట్లేదు చెప్పండి పోనీ? ఈ రోజు నిరసనకి బీజేపీ కావచ్చు, ఎవరు రావట్లేదు కదా. ఇప్పుడు సాక్షి ఆఫీసుల కాడికి ధర్నాకు పోయినారు, ఆందోళన చేశారు. ఒక తెలుగుదేశం ఎందుకు పోతా ఉంది? జనసేన ఎందుకు రావట్లేదు? జనసేన ఖండించలేదా? జనసేన కూడా తెలుగుదేశం లాగే జగనే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ లో స్పందించాడు. మీరు స్పందించాడు. కానీ సాక్షి కార్యాలకు జనసేన సైన్యం బోలా, బీజేపీ వాళ్ళు బోలా, కాంగ్రెస్ వాళ్ళు బోలా, ఇంకా శర్మిల గారు అయితే ఎక్కువ మాట్లాడారు, ఆమె బోలా, వామపక్షాల బోలా. మనం మాత్రం ఎందుకు పోతున్నాం అంటే మీరు పొలిటికల్ గా దీన్ని ఈ వచ్చినటువంటి అలిగేషన్ ని భారతి ద్వారా జగన్ గారి చుట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఈ రాజకీయం ఎక్కువ చేశారంటే అనవసరంగా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా దీన్ని మానుకుంటే మంచిది. లీగల్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. మంచి వచ్చే అభ్యర్థి తేల్చాలి తప్ప లీగల్ గా చేయాల్సిందని పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే మాత్రం అల్టిమేట్ గా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి గారు మరింత పెంచిన వాళ్ళు అవుతారు. ఓకే సరే, ఈ కొమ్మినేని గారికి సంబంధించి సార్ నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు, ఆయన్ని రిమాండ్కి ఇచ్చారు, 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. అయితే నిన్న కోర్టులో కొన్ని ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జడ్జి చాలా సీరియస్ అవుతూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పోలీసులకు సంబంధించి కావచ్చు. ఇది ఎంత పొలిటికల్ వెండెక్టాగా జరుగుతుందో ఈ కేసులకు సంబంధించి దాని మీద పెట్టినటువంటి సెక్షన్లు చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దీనికి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఈ కేసుని మీరు ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా చాలా సీరియస్ అవుతూ వచ్చింది. గతంలో కూడా మేము మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాము, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని
ప్రభుత్వం కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, న్యాయానికి సంబంధించి వాళ్ళకి ఒక రక్షణ చట్టం కింద మేము తీసుకొస్తూ వచ్చాం, కానీ దీన్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారంటే కూడా మాట్లాడుతూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ టైం డిఎస్పీకి, ఎస్పీకి కూడా మెమో జారీ చేసింది కోర్టు, దీన్ని మీరు ఎందుకు మిస్యూజ్ చేశారో సమాధానం చెప్పాలని చెప్పేసి. దాంతోపాటు ఆయన రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో పెట్టినటువంటి అంశాలు చూసుకుంటే సాక్షి యాజమాన్యం ఉంది, ఆయన హోల్ అండ్ సోల్ సాక్షిని నడిపించేదంతా కూడా కొమ్మినేని గారే, ఇదంతా ఆర్గనైజ్డ్గా కావాలని చెప్పేసి 2-3 రోజుల క్రితం నుంచే జరుగుతూ వచ్చింది. వాళ్ళు ప్లాన్డ్గానే ప్రీ ప్లాన్డ్గానే ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో ఇలా మాట్లాడాలని చెప్పేసి ముందుగానే డిసైడ్ అయ్యారని చెప్పేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచినటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. సో దీన్ని నిజంగానే ఇది రాజకీయ కక్షగా చూడాలా, లేదంటే నిజంగానే అలాంటి పరిణామాలు కొమ్మినేని గారు చేసి ఉంటారనుకోవాలా? నెంబర్ 1, కొమ్మినేని శ్రీనివాస్ గారు అక్కడ ఉద్యోగస్తుడు మాత్రమే, ఆయన ఆన్ రైట్ అవుతాడు, డైరెక్టర్ కూడా కాదు. కాబట్టి సాక్షి యాజమాన్యం